ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రం 11,600 రూపాయలుగా నిర్ణయించిందని తెలిపారు ఆయన. అయితే అంతకంటే తక్కువ మొత్తంలోనే రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉత్పత్తి వ్యయం కంటే రేటు ఎక్కువగా నిర్ణయించాలని ఐసీఆర్ను కోరామని తెలిపారు రామ్మోహన్ నాయుడు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఐకార్ ద్వారానే మనం పెట్టినటువంటి ప్రైసే ఈ రోజు 11,600 పెట్టాం. ఐకార్ కి అది మ్యాచ్ చేయమని చెప్తున్నాం. ఈ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము చాలా పక్కాగా క్యాల్కులేట్ చేసాం రైతుల ఒపీనియన్లు తీసుకొని. సో అంత ఉండాలి. ఇంకా అవకాశం ఉంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఏది ఇచ్చిన రూపాయి రైతుకి వెళ్తుంది కాబట్టి అవకాశం ఉంటే దానికన్నా పెంచమన్నాం. సో ఐకార్ ఆ ప్రాసెస్ లో ఉంది. పాజిటివ్ గా ఉన్నారు పెంచుతామన్న ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే మనం అనుకుంటే గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఇచ్చాం. ఐకార్ ద్వారానే మనం పెట్టినటువంటి ప్రైసే ఈ రోజు 11,600 పెట్టాం. ఐకార్ కి అది మ్యాచ్ చేయమని చెప్తున్నాం. ఈ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము చాలా పక్కాగా క్యాల్కులేట్ చేసాం రైతుల ఒపీనియన్లు తీసుకొని. సో అంత ఉండాలి. ఇంకా అవకాశం ఉంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఏది ఇచ్చిన రూపాయి రైతుకి వెళ్తుంది కాబట్టి అవకాశం ఉంటే దానికన్నా పెంచమన్నాం. సో ఐకార్ ఆ ప్రాసెస్ లో ఉంది. పాజిటివ్ గా ఉన్నారు పెంచుతామన్న ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే మనం అనుకుంటే గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఇచ్చాం.